ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము ఎన్టీఆర్ స్టేడియం చూసే ప్రయత్నం చేస్తాము. ఇది ఎక్కడ అంటే గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం ఉంటుంది. ఇది 2017లో యాక్చువల్గా ఓపెన్ చేశారు. సో 2017లో ఓపెన్ చేసింది ఇది. సో నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణము. సో ఇక్కడ స్పోర్ట్స్ బాగా ఫేమస్. వాకింగ్ కూడా ఈవినింగ్ మార్నింగ్ ఇక్కడ ఎక్కువ చేస్తారు. లీవ్స్ అప్పుడు ఇక్కడ ఎక్కువ క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉంటారు. రిమైనింగ్ గేమ్స్ అయితే సెకండరీ. సో మనం చూస్తున్నాము. సో మార్నింగ్ 8:20 అవుతా ఉంది. సో ఆ యొక్క విజువల్స్ చూస్తున్నాము. సో ఆ యొక్క ఎన్టీఆర్ స్టేడియము ఎలా వెళ్తామంటే ఇలా వెళ్తాము. పక్కనే ఒక చిన్న ద్వారం ఉంటుంది. సో ఇదండి ఆ యొక్క క్రీడా ప్రాంగణము. సో ఈ ట్రాక్ చూస్తే 400 మీటర్స్. అలానే దీని మీద గ్యాలరీ కూడా ఉంది. అంటే స్టైర్ వైజ్ జనాలు కూర్చొని చూడొచ్చు. చూస్తున్నారు ఆ యొక్క ట్రాక్ దగ్గర 5 మీటర్స్ దాకా ఉంటుంది. వర్షం వస్తే అలో చేయరు లోపలికి. వర్షం వచ్చిన ఒక రోజు ఆగి తర్వాత రోజు నుంచి మళ్ళీ అలో చేస్తారు. సో ఆ యొక్క చూస్తున్నారు ఆ యొక్క గ్యాలరీ గోడలకు ఉన్న ఈ యొక్క అచ్చులు. సో ఈ యొక్క యోగాకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఆ యొక్క అచ్చులు. ఇది ఒక ఎంట్రన్స్. ఈ విధంగా 1 to 8 గేట్స్ ఉన్నాయి, ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయి. ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియంకి 8 ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయి. అలానే ఆ గ్యాలరీలోకి ఎంటర్ అయ్యేదానికి దగ్గర 10 ఎంట్రన్స్ ఉన్నాయి ఆ గ్యాలరీకి ఎక్కేదానికి. సో మనం ఆ యొక్క ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము. ఆ ట్రాక్ చూస్తున్నారు కదా. సో ఆ ట్రాక్, సో నడిచే ట్రాక్, వాకింగ్ ట్రాక్. సో ఇవన్నీ యోగాకు సంబంధించిన డిఫరెంట్ పోస్టర్స్, డిఫరెంట్ గెస్టర్స్ మనం చూస్తున్నాము. మేము వెళ్ళినప్పుడు కొంతమంది క్రికెట్ మార్నింగ్ కాబట్టి ప్లే చేస్తున్నారు. సో దాన్ని క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారు. మనము ఆ యొక్క ఎంట్రన్స్ భాగం చూస్తున్నాము. ఎక్కడైతే మనం ఎంటర్ అయ్యామో అది చూస్తున్నాము. సో గ్యాలరీ కూడా చూస్తున్నాము. సో గ్యాలరీ స్టెప్స్ ఇవన్నీ. సో ఏదైనా ఒక నేషనల్ ఈవెంట్ జరిగినప్పుడు ఈ యొక్క గ్యాలరీలో కూర్చొని చూడవచ్చు. సో పెద్ద గ్యాలరీ. ఇది గుడివాడ ప్రజలకి ఒక మంచి క్రీడా మైదానము. సో ఆ మైదానంలో మనం చూస్తున్నాము. సో ఈ గెస్టర్స్ చాలా బాగా యోగా సంబంధించిన గెస్టర్స్ ఇవన్నీ. కుంఫు చైనా ఫైటర్స్ యొక్క ఆ యొక్క గెస్టర్స్. సో ఇవన్నీ ఆ యొక్క గ్యాలరీ గోడకి చాలా సింబల్స్ రూపంలో రిప్రజెంట్ చేశారు. సో చెలోకేశ్వర చాలా మంది. ఖచ్చితంగా ఎవరైతే ఇది చూస్తున్నారో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో టైమింగ్స్ కూడా రాస్తున్నారు. సో మార్నింగ్ 4:30 నుంచి 9 దాకా, మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 8:39 దాకా ఉంటుంది. సో ఆ యొక్క టైమింగ్స్ మనం చూసాము. చూస్తున్నారు ఆ యొక్క యోగా యొక్క గెస్టర్స్. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి యాక్చువల్గా. సో ఎవరైతే ఈ మైదానం యూజ్ చేస్తారో ఆ గెస్టర్స్ బట్టి కూడా మీరు మామూలుగా స్పోర్ట్స్ చేయొచ్చు. ఆ రకమైన స్పోర్ట్స్ గేమ్స్ ఇక్కడ ఆడచ్చు. అలానే యోగా ఆసనాలు కూడా ముద్రలాగేశారు. అవి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ గ్యాలరీ కూడా చూస్తున్నాము. సో ఎంటర్ నుంచి మళ్ళీ ఎంటర్కే వచ్చేసాము. సో గుడివాడలో సూర్యుడు ఎలా ఉన్నాడో చూస్తున్నాము. సో డ్రింకింగ్ వాటర్ కూడా సదుపాయం ఉంది. కాకపోతే అక్కడక్కడ గేట్లు డ్యామేజ్ అయి ఉన్నాయి. సో మెయింటెనెన్స్ కొద్దిగా డల్గా ఉంది. మెయింటెనెన్స్ మామూలుగా చేస్తున్నారు కానీ ఎక్కడైతే పోయినాయో అవన్నీ రిపేర్ చేయకుండా అలానే నడుపుతున్నారు. సో మనం చూసాము. బయట 8:20 ఉంటే లోపల ఈ వీడియో 10 minutes క్యాప్చర్ చేసాం కాబట్టి ఇది ఒక 8:30 అయింది. మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నాము. సో చూస్తున్నారు కదా, నందమూరి తారక రామారావు గారు ఒక నడుము మీద చేయి పెట్టుకొని ఇంకో పక్కన చెయ్యి ఎత్తి పోస్టర్ ఇచ్చారు. ఆ యొక్క గెస్టర్ చాలా బాగుంది. ఆనుకొని చాలా షాపులు ఉంటాయి బయట సముదాయం అంతా. గేట్ నెంబర్ 1 ఇప్పుడే చూసాము. ఇంకా బయట షాపులు ఇవన్నీ. ఆ బయట రోడ్లో మీరు మైదానికి రౌండ్గా ఉన్న ఆ రోడ్లో నడుస్తున్నప్పుడు వాటర్ ప్లాంట్ చూస్తారు. అలానే షాపులు చూస్తారు, రకరకాల షాపులు చూస్తారు. అలానే జిమ్కి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. జిమ్ వచ్చి ఆనుకునే ఉంటుంది. సో ఇదండి జిమ్. సో
ఇక్కడ ఏసీ నాన్ ఏసీ అని 2 రకాలుగా మెయింటైన్ చేస్తున్నారు. వెయిట్ చూసుకోవచ్చు, అలానే పొట్ట కొవ్వు కరిగించుకోవచ్చు, అలానే రకరకాల జిమ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏదో పోటీలు జరుగుతున్నాయి, ఓపెన్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతున్నాయి. సో అవి మనం ఆ యొక్క బ్యానర్లో కూడా చూస్తున్నాము. సో ఇది ఆ యొక్క జిమ్ ప్రిన్సెస్. సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, చిన్న చిన్నవి చేసుకోవచ్చు ఆసనాలు, ఈ యొక్క జిమ్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇంక మనము మళ్ళీ గ్యాలరీ గేట్ 2 చూస్తున్నాము, ఆ గ్యాలరీలోకి వెళ్ళే గేట్ 2. సో అలా ఆ విధంగా 3, 4, 5, 6 అప్ టు 8 దాకా ఉంటాయి. గ్యాలరీ గేట్ 3 ఆ పక్కన షాపులు కూడా చూస్తున్నాము. సో మీరు ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. సో ఇది ఇంకొక ఎంట్రన్స్. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, సిద్ధి వినాయక టెంపుల్. సో ఆ యొక్క ధ్వజారోహణము. సో గ్యాలరీ గేట్ 4కి 5కి మధ్యలో ఉంటుంది. సో మన 5కి వచ్చేసాము. గ్యాలరీ గేట్ 5 అంటే ఆ గ్యాలరీలోకి ఎంటర్ అయ్యే మార్గం, ఎగ్జిట్ అయ్యే మార్గము. ఇంకా ఏ రకంగా నాకు తెలిసి 130, 140 షాపులు దాకా ఉన్నాయి. సో గ్యాలరీ గేట్ 5 140 షాప్స్ దాకా ఉన్నాయి. అలానే దీనికి ఆనుకొని ఒక ఉద్యానవనం కూడా ఉంది. సో బాగా గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు. సో చెట్లు, పెద్ద చెట్లు 2-3 దాకా పెద్ద అనిపించాయి. సో మనం చూస్తున్నాము. దీంట్లో కూడా వాకింగ్ ట్రాక్ ఉంది. సో దాంట్లో చిన్న చిన్నవి కట్టడాలు కనిపిస్తున్నాయి. సో కృష్ణుడు అలాంటివి కూడా ఈ లోపల బొమ్మలు కనిపిస్తున్నాయి. సో ఉద్యానవనానికి ఎలా మెయింటైన్ చేయాలో అలా తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని ఆనుకొని ఆ యొక్క అవుటర్ రోడ్లో మనం చూస్తున్నాము. ఇది ఇంకొక గేటు. అలానే ఇంతకుముందు చూసినది మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో మనం చూస్తున్నాము దానికి ఆనుకొని ఉన్న ప్రిన్సెస్ ఇవన్నీ. సో 2 పిల్లలు సరదాగా అక్కడ ఆడుకుంటా ఉంటే టక్కని క్యాప్చర్ చేశాను తక్కువని. సో ఇది కొన్ని ప్లే గ్రౌండ్స్, బాస్కెట్బాల్ ప్లేయింగ్, ఆ యొక్క కోర్టు చూస్తున్నారు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని జోన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, కొన్ని జోన్స్ కొద్దిగా నెగ్లిజెన్స్గా ఉంది. ఇవి రీసెంట్గా కట్టారు కాబట్టి నాకు తెలిసి మెయింటెనెన్స్ బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు వీడియో చూస్తే మీకు నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీకు ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటాను. అంటే గుడివాడలో ఇది ఒక మంచి ప్లేసు. సో దీనికి ఆనుకునే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. సో ఇక్కడ చాలామంది ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియము, ఈ యొక్క సముదాయం షాపులు, దీని మీద చాలా ఎక్కువ మంది కనెక్షన్ ఉంది, దాని మీద బతుకుతున్నారు. సో చిల్డ్రన్స్ పార్క్లో ఉన్న టూల్స్ చిన్న చిన్నవి పిల్లలు ఆడుకునేటివి. సో మనం ఇంకా ఎంటర్కి వచ్చేసాము. అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ సముదాయం ఆ రోడ్లోకి వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి మనకి ఈ యొక్క మెయిన్ సెంటర్స్ చూస్తారు. ఇది ఒక మంచి సెంటరు. ఇక్కడ 3 విగ్రహాలు ఉంటాయి. సో అంబేద్కర్, నెహ్రూ, వైఎస్ఆర్. అండ్ ఇంకొక దూరం వెళ్తే ఈ యొక్క సిఎంఆర్ షాపింగ్ మాల్ వస్తుంది. ఇది ఇంకొక మంచి బిల్డింగు. ఇంకొకటి చూస్తే ఎలక్ట్రానిక్ స్టోరు సోనా విజన్ కూడా చూస్తున్నాము. ఇది గుడివాడలో ఉన్న సోనా విజను. మన గుడివాడ విజిట్ చేస్తున్నాం కానీ ఇవన్నీ గుడివాడకి సంబంధించినవి. కేఎఫ్సి, ఎవరైతే నాన్ వెజ్ లవర్స్ ఉంటారో అది. ఈ సినిమా థియేటరు G3. సో ఇది కూడా ఆ రోడ్లోనే వస్తుంది. రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్ స్టోరు. సో ఇది కూడా ఆ రోడ్లోనే వస్తుంది, మనం చూస్తున్నాము. సో ఇంకొక థియేటర్ బొమ్మరిల్లు థియేటరు రోడ్డుకి అటు సైడ్ వస్తుంది. గాంధీ బొమ్మ చూసిన గాంధీ బొమ్మ రోడ్డు. ఇక్కడ ఎక్కువ ఆర్చులు ఈ విధంగా ఉంటాయి. సో మ్యాక్సిమం కాలనీలకి ఆ విధంగా ఆర్చులు ఉంటాయి. టీడీపీ ఆఫీసు ఆ మెయిన్ రోడ్లోనే మనకు చూడొచ్చు. ఇది ఒక కొత్త షాప్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మ్యాక్సిమం రేటే ఇక్కడ 550 అలా ఉంది. అన్ని ఫ్యాక్టరీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అంటున్నారు, చూస్తున్నారు. ఆ యొక్క రేట్లు కూడా చూస్తున్నారు. సో ఇది ఒక హోమియోపతి మెడికల్ కాలేజ్ అంట. ఆ రోడ్లోనే మెయిన్ రోడ్లోనే మనకి కనిపిస్తుంది. ఇది మనం చూస్తున్నది గుడివాడ గురించి, గుడివాడకి సంబంధించి ఉషోదయ సూపర్ మార్కెట్. సో చూస్తున్నాము ఆ గుడివాడలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ. ఇది ఒక చర్చు, చాలా ఫేమస్ గల చర్చు. ఆ పక్కన హాస్పిటల్ కూడా ఉంటుంది. ఇక్కడ రోడ్డు కానుకొని మనకి వినాయక స్వామి టెంపుల్ కూడా, వినాయక స్వామి టెంపుల్.
సో మనం చూస్తున్నాము. మళ్ళీ ఇది ఒక కృష్ణుడు టెంపుల్ చూస్తున్నాము. సో గుడివాడలో ఆ మెయిన్ రోడ్లో ఉన్న ప్రెమిసెస్ ఇవన్నీ. ఫ్రెండ్స్, ఎవరికైతే మీకు నచ్చుతుందో మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇంకొక సరికొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.